అధికార పార్టీ వైసీపీకి ఎమ్మెల్యే వసంత కృష్ణకు ఎక్కడ చెడింది? టీడీపీలో చేరితే ఆయనకు లాభమా నష్టమా? వసంత కృష్ణకు టీడీపీలో టికెట్ దక్కకపోతే ఏం చేయబోతున్నాడు? వసంత ఎంట్రీతో టీడీపీలో కుమ్ములాట్లకు బీజం పడనుందా? దేవినేని ఉమకు వసంతకు మధ్య ఏం జరగబోతోంది? ఇలాంటి ఆసక్తికరమైన విశేషాలు తెలుసుకోవాలంటే ఈ వీడియోను చివరి వరకు చూడండి. అంతకంటే ముందు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. నిన్నటి వరకు ఎటూ తేల్చుకోలేక సతమతమైన మైలవరం వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ ఇప్పుడు గట్టి నిర్ణయమే తీసుకున్నారు. మరో 2 రోజుల్లో టీడీపీలో చేరబోతున్నాడని పక్కా సమాచారం. అయితే వసంత కృష్ణ టీడీపీలో చేరుతున్నాడు గనుక ఇప్పుడు మైలవరం అసెంబ్లీ స్థానం విషయంలో ఆ పార్టీకి లేనిపోని చికాకులు తప్పేలా లేవు. ఎందుకంటే ఇప్పటి వరకు టీడీపీ తరపున మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు మైలవరం ఎమ్మెల్యే అభ్యర్థి. కానీ ఇప్పుడు వసంత కృష్ణ టీడీపీలో చేరబోతున్నాడు గనక ఆయన సిట్టింగ్ ఎమ్మెల్యేగా మైలవరం టికెట్ను ఆశిస్తూ పట్టుదలను ప్రదర్శిస్తే టీడీపీ మరింత ఇరకాటంలో పడిపోతుంది. పైగా 2019లో దేవినేని ఉమ, వసంత కృష్ణ ఇద్దరూ ప్రత్యర్థులు. గత ఎన్నికల్లో వసంత చేతిలో ఓడిపోయిన దేవినేని ఉమ ఈ ఎన్నికల్లో గెలిచి తీరాలనే కసితో నియోజకవర్గంలో అనేక కార్యక్రమాలు చేస్తున్నాడు. ఇప్పుడు హఠాత్తుగా వసంత తెర మీదకు రావడం అనేది ఉమాకు నచ్చకపోవచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో దేవినేని ఉమాకు టికెట్ దక్కకపోతే టీడీపీలో ముసలం పుట్టకుండా ఉంటుందా? టికెట్ విషయంలో ఉమా అలక మానడు. అంతర్గత కుమ్ములాటలు మొదలుకాక తప్పవు. నిజానికి 2019లో మైలవరం ఎమ్మెల్యేగా గెలిచిన వసంత కృష్ణ ఈ 5 ఏళ్లలో అక్కడ పెద్దగా ప్రభావం చూపించలేకపోయాడు. మొదటి నుంచి కూడా పార్టీ కార్యక్రమాలను ధిక్కరిస్తూ పెడసరంగా అంటి ముట్టనట్టుగా వ్యవహరిస్తూ వచ్చాడు. గడప గడపకు వైసీపీ కార్యక్రమం నిర్వహించాలని సీఎం జగన్ ఆదేశించినా అశ్రద్ధ చేశాడు. అదీగాక సొంత పార్టీ నేత జోగి రమేష్తో తనకున్న విభేదాలను ప్రచారం చేసుకుంటూ పార్టీని ఇబ్బందులకు గురి చేశాడు. సీఎం జగన్ స్వయంగా జోక్యం చేసుకుని ఎన్నిసార్లు బుజ్జగించినా సర్ది చెప్పే ప్రయత్నం చేసినా తన పంతం వీడలేదు. అయితే టీడీపీలోకి వెళ్లడం అనేది వసంత కృష్ణ ప్రసాద్కు కత్తి మీద సాము లాంటిదేనని పలువురు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు వసంత కృష్ణ ముందు 2 దారులున్నాయి. ఒకటి టీడీపీలో కొట్లాడి మరీ టికెట్ సాధించుకోవడం, రెండోది టికెట్ రాకున్నా మౌనంగా ఉండి పార్టీ అభ్యర్థి గెలుపునకు సహకరించడం. కానీ అది సాధ్యమా అనేదే అసలు ప్రశ్న. వైసీపీ నచ్చక వసంత వెళ్లిపోతున్నాడు, ఓకే. కానీ టీడీపీలోకి ఎంటర్ అయిన తర్వాత వసంతకు టికెట్ దక్కితే దేవినేని ఉమా తీసుకోబోయే నిర్ణయం వల్ల టీడీపీకి నష్టం జరుగుతుంది. ఒకవేళ టికెట్ దక్కకపోతే వసంత కృష్ణ రాజకీయ భవిష్యత్ క్లోజ్ అయిపోతుంది. చూద్దాం, వైసీపీని వీడిన వసంత కృష్ణ జీవితానికి వసంతం ఎదురొస్తుందో లేక ఎమ్మెల్యే టికెట్ రాక వైరాగ్యం మిగులుతుందో. ఇక ముందు ఏం జరుగుతోందో. మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి.